హలో ఎవ్రీవన్, ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ మీద మనం ఒక రీసెర్చ్ చేయాలన్నా, నోట్స్ ప్రిపేర్ చేయాలన్నా జనరల్గా మనము గూగుల్లోకి వెళ్ళి ఏదైనా ఒక కంటెంట్ను రీసెర్చ్ చేస్తాము. పర్టికులర్ వెబ్సైట్లో నుంచి ఇన్ఫర్మేషన్ కాపీ చేసుకొని ఎంఎస్ వర్డ్లో కానీ పీపీటీలో కానీ మనం ఒక ప్రాజెక్ట్ వర్క్ అయితే డిజైన్ చేస్తూ ఉంటాము. సో ఈ ప్రాసెస్ చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది. కానీ ఒక ఏఐ టూల్ని యూజ్ చేసుకొని ఇలాంటి రీసెర్చ్ టాపిక్స్ని కానీ కంటెంట్ రీసెర్చ్ కానీ చాలా సింపుల్గా మనము చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. సో ఇది టీచర్స్కి, స్టూడెంట్స్కి అండ్ అట్లాగే ప్రాజెక్ట్ వర్క్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి ఏఐ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టూల్ని యూజ్ చేసుకొని మీరు ఎఫ్ఏక్యూస్ కానీ, నోట్స్ కానీ అండ్ అట్లాగే రీసెర్చ్ కానీ అండ్ దీనికి సంబంధించి ఆడియో ఓవర్వ్యూని కానీ క్రియేట్ చేయొచ్చు. ఆ టూల్ ఏంది, ఆ టూల్ని ఎట్లా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసేసి నోట్బుక్ LM అని టైప్ చేయండి. సో ఎంటర్ చేయగానే మనకు ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు నోట్బుక్ LM అండర్స్టాండ్ ఎనీథింగ్ అని వస్తుంది. ఇక్కడ ట్రై నోట్బుక్ LM పైన క్లిక్ చేయండి. సో ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవుతే మనకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో అసలు కంటెంట్ రీసెర్చ్ ఎట్లా ఉంటుందని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. సపోజ్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనే టాపిక్ని నేను రీసెర్చ్ చేశాను. సో దీంట్లో చూడండి ఒక టాపిక్ ఉంది అండ్ టాపిక్ సంబంధించిన మైండ్ మ్యాప్ ఇక్కడ చూడండి, మనకు ఒక మైండ్ మ్యాప్ ఉంది. సో ఇట్లా మనము మైండ్ మ్యాప్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇవన్నీ చాలా సింపుల్గా చేయొచ్చు. వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. సో క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. సో దీంట్లో మనకు క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయగానే డాష్బోర్డ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఒక టాపిక్ను 4 టైప్స్లో మనం రీసెర్చ్ చేయొచ్చు. మీ దగ్గర ఏదైనా సేవ్ డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ను అప్లోడ్ పైన క్లిక్ చేయండి. లేదు మీరు ఏదైనా ఒక వెబ్సైట్ నుంచి రీసెర్చ్ చేయాలి అంటే ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ మనం వెబ్సైట్లో సెర్చ్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది కదా, సో దాని నుంచి మీరు టాపిక్ను ప్రిపేర్ చేయాలన్నా చేయొచ్చు. లేదు పర్టికులర్ ఒక యూట్యూబ్లో ఒక వీడియో ఉంది, ఆ యూట్యూబ్ వీడియో నుంచి మనం ఏదైనా ఒక రీసెర్చ్ని చేయాలి అనుకున్నా కూడా చేయొచ్చు. అండ్ మీరు ఓన్గా ఏదైనా ఒక టాపిక్ని కూడా ఇక్కడ మనం పేజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను వెబ్సైట్ పైన క్లిక్ చేస్తున్నాను. వెబ్సైట్ పైన క్లిక్ చేసేసి ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకోండి. సో ఇక్కడ సత్య నాదెల్లాకు సంబంధించిన ఒక టాపిక్ అయితే మనకు ఈనాడులో వచ్చింది. సో ఈ టాపిక్ పైన నేను ఇప్పుడు రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ URL కాపీ చేసుకోండి. URL కాపీ చేసుకొని అండ్ ఇక్కడ వచ్చేసి పేస్ట్ URL అని ఉంటుంది కదా, ఇక్కడ ఆ టాపిక్ను పేస్ట్ చేయండి. చేసేసి నెక్స్ట్ ఇన్సర్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇన్సర్ట్ పైన క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ టాపిక్ పైన కంటెంట్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో మరి ఇక్కడ కంటెంట్ అనేది తెలుగులో వచ్చింది కదా, అంటే మనకు రీజనల్ లాంగ్వేజ్లో రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. పైన సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అవుట్పుట్ లాంగ్వేజ్ అని ఉంటుంది. సో అవుట్పుట్ లాంగ్వేజ్లో ఏంటంటే మీరు తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా మనకు చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఇందులో తెలుగు సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు మనము ఏ టాపిక్ను రీసెర్చ్ చేసినా కూడా కంప్లీట్ అవుట్పుట్ అనేది మనకు తెలుగులో వస్తుంది. సో చూడండి ఇక్కడ నేను ఈ లింక్ ఇచ్చాను కదా, లింక్ పైన నాకు కంటెంట్ అయితే జనరేట్ అయింది. అండ్ దీంట్లో మనకు హ్యాండ్ నోట్స్, ఆడియో ఓవర్వ్యూ అండ్ అట్లాగే మైండ్ మ్యాప్స్ అని ఉంటుంది. ఇక్కడ ఆడియో ఓవర్వ్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ జనరేటింగ్ కన్వర్షన్ అని వస్తుంది. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఆ పర్టికులర్ టాపిక్ మీద మనకు ఒక పాడ్కాస్ట్ కన్వర్షన్ అయితే క్రియేట్ అవుతుంది. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆ టాపిక్ పైన మనం ఒక పాడ్కాస్ట్ వింటే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. చాలా సింపుల్గా మనకు రీజనల్ లాంగ్వేజ్లో ఈ కన్వర్షన్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మైండ్ మ్యాప్ ఉంటుంది. సో మైండ్ మ్యాప్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక పర్టికులర్ టాపిక్ పైన మనకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా సింపుల్గా మనం జనరేట్ చేయొచ్చు. అండ్ ఈ మైండ్ మ్యాప్స్ మనము PPTలో కానీ ప్రెజెంటేషన్లో కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మైండ్ మ్యాప్ పైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మైండ్ మ్యాప్ అనేది ఈ పర్టికులర్ టాపిక్ పైన అయితే మనకు జనరేట్ అవుతుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే మనకు జనరేట్ అవుతున్నాయి. ఒకటి మనకు ఆడియో కన్వర్షన్ అనేది జనరేట్ అవుతుంది అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు మైండ్ మ్యాప్ అనేది అయితే జనరేట్ అయింది. సో ఇప్పుడు నేను మైండ్ మ్యాప్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ప్రముఖ వార్తలు, వ్యాపారం, సాంకేతికత అనేది మనకు టాపిక్ హెడ్డింగ్. సో దీంట్లో మనకు ఏమేమి సబ్ టాపిక్స్ ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా అని, ఆర్థిక అంశాలు, ఇట్లా మనకు మైండ్ మ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకు ఈ సత్య నాదెల్లా టాపిక్ పైన ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది జనరేట్ అయ్యాయి, వాటిలో ఉన్న హెడ్డింగ్స్ ఏందనేది ఇక్కడ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి, ఆ టాపిక్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఏదైతే ఒక హెడ్డింగ్ టాపిక్ ఉందో ఆ టాపిక్ పైన బ్రీఫ్ డిస్క్రిప్షన్ అయితే రాస్తుంది. అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఒక నోట్స్ రూపంలో ఇస్తుంది. సో ఇక్కడ చూడండి
సో ఇక్కడ మనం తీసుకున్న హెడ్డింగ్ సంబంధించి ఇక్కడ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే జనరేట్ అయింది. సో ఈ విధంగా మీరు మైండ్ మ్యాప్లో ఉన్న హెడ్డింగ్స్ని యూజ్ చేసుకొని ఆ టాపిక్ను మనము రీసెర్చ్ చేయొచ్చు. అండ్ అట్లాగే ఇక్కడ మనకు స్టడీ గైడు, బ్రీఫ్ డాక్యుమెంటు, ఎఫ్ఏక్యూస్, టైమ్ లైన్ ఉంటాయి. ఇప్పుడు స్టడీ గైడ్ పైన క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ టాపిక్ పైన మనకు కంప్లీట్ ఒక గైడ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ స్టడీ గైడ్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఒక టాపిక్ను నేర్చుకోవడానికి, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేయడానికి ఈ స్టడీ గైడ్ అనేది మనకు యూజ్ అవుతుంది. అండ్ తర్వాత బ్రీఫింగ్ డాక్యుమెంట్ అని ఉంటుంది. సో బ్రీఫింగ్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తే మనకు డాక్యుమెంట్ అనేది కంప్లీట్గా బ్రీఫ్ అవుతుంది. అంటే దాంట్లో ఉన్న టాపిక్స్ ఏంది, దాంట్లో ఉన్న సబ్ హెడ్డింగ్స్ ఏంది, ఆ సబ్ హెడ్డింగ్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనకు జనరేట్ అవుతుంది. అండ్ అట్లాగే ఎఫ్ఏక్యూస్. సో ఎఫ్ఏక్యూస్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు వ్యాపార ఆర్థిక టెక్ వార్తలు అనే ఒక టాపిక్ను మనం తీసుకున్నాం సత్యానాథులకు సంబంధించి. ఇక్కడ మీరు ఎఫ్ఏక్యూస్ పైన క్లిక్ చేస్తే ఈ టాపిక్ పైన మనకు ఒక బేసిక్ క్వశ్చన్స్ అనేవి జనరేట్ అవుతాయి అండ్ వీటికి ఆన్సర్స్ కూడా జనరేట్ అవుతాయి. సో ఈ ఆప్షన్ ఏంటంటే మనకు టీచర్స్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నోట్స్ ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూడండి, ఎఫ్ఏక్యూలో మనకు ఈ టాపిక్ పైన కొన్ని క్వశ్చన్స్, వాటితో పాటు ఆన్సర్స్ కూడా జనరేట్ అయ్యాయి. సో ఇక్కడ మనకు కంప్లీట్ నోట్స్ అయితే మనకి ఇక్కడ ప్రిపేర్ అయ్యింది. సో ఇందులో ఉన్న టాపిక్స్ ఏంది, ఇన్ఫర్మేషన్ ఏందనేది కంప్లీట్గా క్రియేట్ అయింది. సో చూడండి, ఇక్కడ మనకు ఆడియో ఓవర్వ్యూ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ చూడండి, వ్యాపార ఆర్థిక టెక్ వార్తలకు సంబంధించి 5 minutes మనకు ఒక పాడ్కాస్ట్ ఆడియో అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు చూద్దాం ఇది ఎట్లా ఉంది, మనకి ఎట్లా యూజ్ అవుతుందని. నమస్కారం. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల గురించి మాట్లాడుకుందాం. ఆయన ఇటీవల ఉద్యోగులకు పంపిన ఒక మెమో ఇప్పుడు టెక్ ప్రపంచంలో పెద్ద చర్చకే దారితీసింది. అవును, ఈనాడు .netలో కూడా దీనిపై ఒక మంచి కథనం వచ్చింది. దాన్ని ఆధారంగా చేసుకుని కాస్త లోతుగా విశ్లేషిద్దాం పదండి. సో చూసారు కదా, మనకు ఎంత పర్ఫెక్ట్గా మనకు ఆడియో కన్వర్షన్ అయితే క్రియేట్ అయింది. సో ఇక్కడ మనము 3 dots పైన క్లిక్ చేసేసి ఈ ఆడియోని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వినాలన్నా మనం ఈ ఆడియో కన్వర్షన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే వినొచ్చు. సో ఈ నోట్బుక్ ఎల్ఎం అనేది మన డైలీ లైఫ్లో మన వర్క్ టైంని రెడ్యూస్ చేయడానికి, అట్లాగే మనకు పర్టికులర్ టాపిక్స్ని క్రియేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీకు కావాల్సిన రీసెర్చ్ వర్క్ని అయితే కంప్లీట్ చేయొచ్చు. సో మన డైలీ లైఫ్లో నోట్బుక్ ఎల్ఎం అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కంప్లీట్లీ ఫ్రీ. మీరు దీంట్లో ఎలాంటి ప్రాజెక్ట్ వర్క్ అయినా క్రియేట్ చేయొచ్చు. అండ్ మైండ్ మ్యాప్స్, ఎఫ్ఏక్యూస్, టైమ్ లైను, అండ్ అట్లాగే గైడ్, నోట్స్, ఆడియో కన్వర్షన్, ఇట్లా చాలా వరకు మనకు చాలా ఆప్షన్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సో స్టూడెంట్స్కి, వర్కింగ్ ఎంప్లాయీస్కి, అట్లాగే టీచర్స్కి, రీసెర్చ్ చేసే వాళ్ళకు ఇదొక బెస్ట్ ఏఐ వెబ్సైట్.